విశాఖపట్నంలో వీధి వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు, బియ్యం ధరలు, ఆయిల్ ధరలు పెంచితే చిరు వ్యాపారులు ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరలు పెంచితే కస్టమర్స్ రారు, పెంచకపోతే తాము వ్యాపారం చేయలేమని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వీధి వ్యాపారులు కోరుతున్నారు. గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల అంటే మేము కస్టమర్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోలేకపోతున్నాము. వాళ్ళు ఏంటంటున్నారంటే గ్యాస్ పెరిగితే మేమే చేయగలి, మేము ఎంత మాకే ఐటెంకి ఎంత కాస్ట్ అయితే అంతే ఇవ్వగలం. ఆ కస్టమర్ వ్యూలో అయితే వాళ్ళ రైట్. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే మేము రెంట్ తీయాలి, కరెంటు బిల్లు తీయాలి, గ్యాస్ డబ్బులు తీయాలి, కమర్షియల్ గ్యాస్ చెక్స్ కదా మీకు చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇవన్నీ ఐటెం డబ్బులు తీసేటప్పటికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కష్టంగా ఉంది. కస్టమర్లకు మేము ఏం చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే కస్టమర్లు మా దేవుళ్ళు, వాళ్ళని మేము వదులుకోలేము. ఇప్పటికీ కూడా వాళ్ళు అడిగిన 20 రూపాయలకైనా మేము ఇవ్వాలి. బట్ ఈ గ్యాస్కి డబ్బులు ఇవన్నీ ఒక్క దగ్గర తప్పు జరిగితే ప్రతి ఒక్కరికి అలా వన్ బై వన్ బడ్డను పడుతూనే ఉంది. సో ఏం లేదు, గవర్నమెంట్కి చిన్న రిక్వెస్ట్ సార్, కొంచెం గ్యాస్ మాకు కమర్షియల్ గ్యాస్ కొంచెం తగ్గిస్తే మాకు చాలా హ్యాపీగా మీరు మాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ కానీ, రైస్ కానీ, ఆయిల్స్ కానీ, నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు బాగా పెరగడం జరిగిందండి. ముఖ్యంగా ఎవరెవరో కొట్టుకుంటే రాయి వచ్చి మా మీద పడినట్లుంది. ఇరాన్ అమెరికా యుద్ధం కాదు కానీ పెరగాల్సిన రేట్లన్నీ కూడా పెంచేశారండి. ముఖ్యంగా గ్యాస్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, గ్యాస్ భారం పడింది. అలాగే రైస్, ఆయిల్స్ ఇవన్నీ కూడా అధిక రేట్లకు వ్యాపారస్తులు అమ్ముతున్నారు. కొంచెం గవర్నమెంట్ చొరవ చూపించి వాటి మీద తగు యాక్షన్ తీసుకొని నిత్యావసర వస్తువులన్నీ మంచి ధరలకు వచ్చేటట్లు చూస్తారని కోరుకుంటున్నాం.